కష్టాలేంటి, ఈ సుఖాలేంటి. ఉంది కష్టాలు ఒకటే కాదు, కష్టాలు సుఖాలను కూడా మనం వచ్చే అంటే మనకి ఏదైతే మనకి రావాలో అదే మన దగ్గరికి వస్తుంది. అది కష్టమైనా సుఖమైనా సరే, భార్య అయినా భర్త అయినా పిల్లలైనా బంధువులైనా స్నేహితులైనా ఇవన్నీ మనకి రావాల్సినవి. అంటే ఇంత జ్ఞానం కనుక మనం సంపాదించాలంటే ఇదేదో ఒక్క జన్మలో అయిపోయేది కాదు, ఎన్నో జన్మలు పడతాయి. ఈ జన్మలు అంటే మనం ఎంత తొందరగా నేర్చుకుంటే, ఇప్పుడు మీరు ఏదైనా సరే ఓ సంగీతం కానీ డ్యాన్స్ కానీ క్రికెట్ కానీ ఏదైనా సరే మీరు ఎంత సీరియస్గా నేర్చుకుంటే మీరు ఎంత తొందరగా నేర్చుకుంటారు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది చూస్తాం, మధ్యలో క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళేవాళ్ళు, క్రికెట్కి వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి ఏమొస్తాయి మార్కులు? మళ్ళీ మళ్ళీ చదవాల్సిందే. సో అదే రకంగా మన జీవితంలో కూడా ఏంటంటే మనం జ్ఞానం నేర్చుకునేప్పుడు గురువు దగ్గర చాలా ఒద్దికగా ఉండి వాళ్ళు చెప్పింది మనం నేర్చుకోవాలి. ఓకే, ప్రతి గురువు దగ్గర కూడా అనంతమైన జ్ఞానం ఉంటుంది. ఎంత జ్ఞానం ఉంటుందో వాళ్ళకే తెలియదు. దానికి ఒక చిన్న కథ ఉంది బుద్ధుడిది. ఒక శిష్యుడు బుద్ధుడి దగ్గరికి వచ్చి, గురుగారు గురుగారు మీకు చాలా జ్ఞానం ఉంది, చాలా మంది చెప్తున్నారు మీ గురించి, మీరు మీరు ఏం చెప్తే అది చేస్తాను, ఇక్కడే ఉంటాను నేను నెల రోజులు సంవత్సరం 24 గంటలు మీ సేవ చేసుకుని మీకున్న జ్ఞానం అంతా నాకు ఇచ్చేసేయండి, నేను నేర్చుకోవడానికి రెడీగా ఉన్నా అన్నాడు. బుద్ధుడు నవ్వుతాడు, సరే అయితే కానీ ఎదురుకుండా ఓ మర్రి చెట్టును చూసావా అంట, చూశానంటాడు. దాంట్లోంచి ఆకులు కోసుకురా అంటాడు. సరే ఆకులు తీసుకొస్తాడు. తీసుకొచ్చావని ఎన్ని ఉన్నాయంటాడు. ఉండొచ్చు ఒక 30-40 అని. చెట్టు మీద ఎన్ని ఉన్నాయంటాడు. ఏమో తెలియదు సార్, మన ఎట్లా తెలుస్తున్నాడు. ఇదేరా అంతేను, గురువు దగ్గర జ్ఞానం ఎంత ఉందో గురువుకే తెలియదు ఎంత ఉందో. మనం ఏంటంటే కొంచెమైనా నేర్చుకుంటాం మనం. సో మనం నేర్చుకునేప్పుడు మాత్రం చాలా శ్రద్ధగా ఎటువంటి ఇవి లేకుండా, అందుకనే పత్రికారు ఎప్పుడు చెప్తారు, నా పాదాలని కాదు పట్టుకోవాల్సింది పదాలని పట్టుకోవాలి. ఇప్పుడు సాయిబాబా సిటీ సాయిబాబాని కానీ చూసుకుంటే ఇప్పుడు ఆయన ఏదో హుక్కా తాగాడని, లేకపోతే ఏదో మాంసం వండి పెట్టాడని, లేకపోతే ఇంకేదో ఇదండి, అవన్నీ మనకెందుకు? అవన్నీ ఆయన స్థితిలో అది కరెక్ట్ కావచ్చు, మనకి తెలియదు. ఎందుకంటే ఆయనంత జ్ఞానం ఉండి ఆయనంత స్థాయిలో ఉంటే మనకి దాని యొక్క అర్థం తెలుస్తుంది. మనం మన స్థాయిలో ఉండి అది కనుక ఆయన మరి ఇప్పుడు మాంసం తిన్నాడా లేదా, లేకపోతే ఆయన ఏమైనా హుక్కా తాగాడా, ఇవంటే మనకేం తెలుస్తుంది? తెలియదు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు 2వ క్లాస్ వాడికి 10వ క్లాస్ లెక్క చెప్పామంటే అర్థం అవుతుందా వాడికి? ఏమవుతుంది చెప్పేప్పటికల్లా, అసలు ఇదేంటి చదువు బాగుండలేదు, ఏం అర్థం కావట్లేదు అని చెప్పి వాడు చదివే మానేస్తాడు. అందుకేంటంటే ఎప్పుడు కూడా మనం వాళ్ళ స్థాయిని బట్టి మనం చెప్పాలి. మనకెంతో తెలిసి ఉండొచ్చు, కానీ అవతల వాడు ఇప్పుడు ఎవరైనా కొత్తగా, ఇప్పుడు రమేష్ గారు వచ్చారు, జ్ఞానం అన్నారు, ఎప్పుడు ఏం చెప్తాం? ఓన్లీ ఫండమెంటల్సే చెప్తాం. కళ్ళు మూసుకో బాబు, వేళల్లో వెళ్ళి పెట్టుకో, నీకు నీ వయసు ఎంత ఉందో 5 నిమిషాలు కూర్చో. నీ గనక మొట్టమొదట్లో అంటే ఇప్పుడు ఒక 60 ఏళ్ళ మనిషి 60 గంట సేపు కూర్చోవాలంటే కూర్చోలేడు. అందుకే ఏం చెప్తాం? ఒక 5 నిమిషాలు కూర్చో అని చెప్తాం. ఎందుకంటే మొదట అలవాటు అవ్వాలి. ఫస్ట్ ఒక 5 నిమిషాలు కూర్చో, బాగుందనుకో ఇంకో 5 నిమిషాలు పెంచుకో, అట్లా నెమ్మదిగా 60 నిమిషాలు చెయ్యి. అట్లా ఏంటంటే మనం ధ్యానంలోకి ఎవరొచ్చినా ఏం చేసినా కూడా మనం ఎవరిని కూడా భయపెట్టి పెద్ద పెద్ద సబ్జెక్టులు, యాస్ట్రల్ బాడీస్, 7 బాడీ సిస్టము, ప్యారలల్ యూనివర్స్, ఇవన్నీ ఈ సబ్జెక్ట్ అనేది అనంతం. ఇది ఎంతో అయిపోతుంది. ఇది పత్రికారు 1,00,000 పుస్తకాలు చదివే అంత జ్ఞానం ఉంటే ఇంకెన్ని పుస్తకాలు ఉన్నాయో మనకు తెలియదు. మనకి ఎంతో మంది మహర్షులు ఉన్నారు కదా, సప్త మహర్షులు, వీళ్ళందరూ ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద దాన్ని వాళ్ళు స్టడీ చేసి రీసెర్చ్ చేసి చెప్పారు ధ్యానం. సో మనకి మెయిన్గా సిటీ సాయిబాబాని కూడా ఈరోజు మనం తలుచుకోవాలి. ఆయన కూడా ఎక్కువ మంది గురు పౌర్ణమి నాడు చాలా పూజలు చేస్తారు కదా ఆయన. అయితే ఆయన ఏం చెప్పాడు? 2 పాయింట్లు చెప్పాడు, శ్రద్ధ, సబూరి. ఈ 2 పాయింట్లే, ఇంకా మిగిలినవి ఏమున్నా కూడా పక్కన పెట్టేయండి. అంటే నువ్వు చేసే ధ్యానం మీద కానీ నువ్వు చేసే సాధన మీద కానీ నీకు శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉన్న తర్వాత ఏంటి? సరే ఒక 40 రోజులు చేసావు, 6 నెలలు చేసావు, సంవత్సరం చేసావు, నాకేం రాలేదే, నాకేం డబ్బులు తగ్గలేదు, నా అప్పులు తీరలేదు, నా సమస్యలు తీరలేదు అంటే సబూరి, వెయిట్ చేయాలి అని. ఇప్పుడు సాయిబాబా ఏమడిగాడు? ఆయన ఎప్పుడు కూడా శిష్యుల దగ్గర నుంచి ఏమడిగాడు చెప్పండి? వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి ఎంత అడిగాడు ఆయన? డబ్బులు 2 రూపాయలు. ఆ 2 ఏంటిది ఏమండి అని అందరూ అనుకుంటారు కదా. ఇప్పుడు మన దిల్సుఖ్నగర్లో సాయిబాబా టెంపుల్ ఉంది కదా, మంచి పెద్ద టెంపుల్. ఓసారి అక్కడ నన్ను మెడిటేషన్ పిలిచారు. అందుకని పిలిస్తే ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు సాయిబాబాకి అగ్నెస్ట్గా ఏం చెప్పుకో, ఎందుకంటే ఆ భక్తుల కోపం వస్తుంది, కొడతారు కూడా.
అందుకని దానికి అగ్నెస్ట్గా చెప్పకూడదు, కానీ మన ధ్యానం కాన్సెప్ట్ చెప్పాలి, రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చెప్పాలి. అందుకని అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. 25-30 మంది ఉన్నారు, అందరూ శ్రద్ధగా విన్నారు. అప్పుడు నా లోపల నుంచి వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, సాయిబాబా ఎప్పుడు అడిగేది 2 కాసులు. 2 కాసులు అంటే ఏం చెప్తారు? శ్రద్ధ సబూరి. ఆయన అడిగింది ఏంటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం అడిగాడు, అంటే ధ్యానం చేయమని చెప్పాడు. చూడండి ఎంత అద్భుతమైన కాన్సెప్ట్. నేను అక్కడ పుస్తకంలో చదవాలా, అది చెప్తుంటేనే వచ్చింది. అంటే మనం సాధన గనక ఎంత బాగా గనక చేసినట్టయితే మనం ఆ విశ్వంతో కనెక్ట్ అవుతాం. విశ్వంతో కనెక్ట్ అయ్యి మన ద్వారా విశ్వమే జ్ఞానం ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పేది నేను కాదు, నేను ఊరినే కూర్చున్నా కొరియర్ బాయ్ లాగానే. కొరియర్ బాయ్ కవర్ ఇస్తాడు, ఆ కవర్లో ఏముందో మనకేం తెలుసు? ఓపెన్ చేస్తే కానీ తెలియదు. అట్లా ఏంటంటే మనం ఎప్పుడు కూడా జీరో చేసుకోవాలి, అంటే మనది ఏమీ లేదు. అందుకనే పత్రిక ఏం చెప్తారు? ఏ పనైనా కార్యమైనా చెయ్యి, కానీ ఆ ఫలితాన్ని అందరికీ పంచు. ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ నిజంగా. అంతేగాని ఇది నేను చేశాను, నేను కట్టించాను ఈ పిరమిడ్, నేను చేశాను, ఇంతమందికి నేను జ్ఞానం నేర్పాను, నేను పుస్తకం రాశాను, నేను 100 క్లాసులు చెప్పాను కాదు. నీకు క్లాస్ చెప్పడానికి అవకాశం వచ్చింది కాబట్టి నువ్వు చెప్పావు, అంతవరకే. నీ గొప్పతనం ఏం లేదు ఇక్కడ. నీ గొప్పతనం వల్ల ఏంటంటే నువ్వు ఎప్పుడైతే గనక సమర్పణ భావంతో ఉండి శ్రద్ధగా గనక చేస్తావో అప్పుడు నీకు ఆటోమేటిక్గా నీ యొక్క లోపల ఇన్నర్ కోర్ అంటాం, అంటే మనకి అంతరాత్మ ఆ విశ్వంతో కనెక్ట్ అవుతుంది. విశ్వంతో కనెక్ట్ అయితే మీకు అపారమైనటువంటి జ్ఞానం వస్తుంది. ఓకే, సో అందుకేంటంటే మనకి ఈ రోజున గురువులందరినీ కూడా తలుచుకోవడం అనేది మస్ట్. ఇది కాకుండా ప్రతిరోజు కూడా మనం పొద్దున లేచి ఫస్ట్ కాళ్ళు కిందకి పెట్టముందే మనందరికీ తెలుసు, సముద్రవసనేదేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ క్షమస్వమే అంటాం కదా. కరార్దే వసదే లక్ష్మి, కర మధ్య సరస్వతి, కరమూల స్థితో ప్రభాతో గౌరీ అని చెప్పి పెడతాం. అంటే ఏంటి? అమ్మా భూమాత, నేను కాళ్ళు, అంటే మనం ఆల్రెడీ భూమి మీదే ఉన్నాం, కానీ కాళ్ళు భూమి మీద పెడుతున్నాం అమ్మా, నన్ను క్షమించు నువ్వు అని లక్ష్మి, పార్వతి, సరస్వతి అందరూ కూడా మనం చెప్తాం. మనం చెప్పి అప్పుడు మనం దిగుతాం. ఇది మన ధర్మం యాక్చువల్గా. అదే టైంలో మనం ఏం చేయాలంటే ధ్యానులు లేవంగానే మొహం కడుక్కోకముందే, కాళ్ళు కూడా ఏమీ కడుక్కోకముందే బెడ్ మీద కూర్చుని ఒక్క 5 నిమిషాలు సమస్త భూమండలానికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే ఈరోజు అత్యద్భుతంగా జరిగింది, అయిపోయింది. జరగాలి అనుకోకూడదు ఎప్పుడు, పాస్ట్ టెన్స్, భూతకాలు. ఈరోజు చాలా అద్భుతంగా జరిగింది. అష్టదిక్పాలకి, నవగ్రహాలకి, పంచభూతాలకి, మీ ఇష్ట దేవతలు ఎవరైతే వెంకటేశ్వరమో, శివుడు, సరస్వతి అమ్మవారు, మీ ఇష్టం, సమస్త దేవతలకి, సమస్త భూమండలానికి, ఓకే, వీళ్ళందరికీ అట్లాగే నన్ను నిరంతరం నడిపిస్తూ జ్ఞానం పొందడానికి, జ్ఞానం పంచడానికి అవకాశం ఇస్తున్నా. ఏమిటి ఇచ్చేది మనకి అవకాశం? ఎవరు ఇస్తున్నారు? మధ్యలో కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాం, మేము నిద్రపోనే మన శ్వాస, అవునా కదా? అంతే కదా, శ్వాస ఉంటేనే కదా మనం చేసే పనులన్నీ కూడా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, జ్ఞానం పొందటానికి, జ్ఞానం పంచడానికి కూడా మనకి అవకాశం ఇస్తున్నటువంటి యొక్క ఈ శ్వాసకి, ఈ మహాశ్వాసకి, ఆ వాయుదేవుడు, శ్వాస అంటే వాయుదేవుడే కదా, ఆ వాయుదేవుడికి మనకి సాష్టాంగ ప్రణామాలు. అట్లా ఎప్పుడు మనం థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. చెప్తూ ఉంటేనంటే అప్పుడు వాళ్ళు ఓకే, వీళ్ళు మనం పట్టించుకుంటున్నారు. ఆ పంచభూతాలు, అష్టదిక్పాలకు ఎవరున్నారు వాళ్ళు. మనమేం పూజలు చేయక్కర్లేదు, దండాలు పెట్టక్కర్లా, కొబ్బరికాయలు కొట్టక్కర్లా, మనకేం చేయక్కర్లా. మనం బాబు ఒక్కసారి వాళ్ళని గుర్తుకునే, బాబు నన్ను గుర్తుపెట్టుకో, నా నంబర్ డిలీట్ చేయకు, దాంట్లో నా నంబర్ ఉంచుకో అని చెప్పి ప్రతిరోజు చెప్తుంటే మనం అడగకుండా అమ్మాయి నాన్నం పెట్టదంటాను, కానీ మన రోజు కనుక ఒక్కసారి వాళ్ళు థ్యాంక్స్ చెప్తే వాళ్ళు మనం పట్టించుకుంటారు, మన సంగతి వాళ్ళు చూసుకుంటారు. అట్లాగే పడుకునే ముందు కూడా, రోజంతా అయిపోయింది కదా, ఎంతో కష్టపడతాం, అటు ఇటు తిరుగుతాం, అలసిపోతాం, తింటాం, అన్ని రకరకాలు మాట్లాడతాం. పడుకునే ముందు కూడా మనం ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే పత్రి గారు అయితే 2 సార్లు ధ్యానం చేయమన్నారు కుదిరితే, కనీసం కుదరని వాళ్ళు మీరు ఎప్పుడు ధ్యానం చేసినా పడుకునే ముందు ఖచ్చితంగా ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేయండి. ఒక 10 minutes ఆర్ 5 minutes, అట్లీస్ట్ 5 minutes చేసి మళ్ళీ
పొద్దున జరుగుతున్నటువంటి ప్రార్థన లాంటిది రాత్రి కూడా చదువుకోండి. చదువుకుని అందరికి కూడా ఈ రోజు అత్యద్భుతంగా గడిచినందుకు అందరికీ కూడా థ్యాంక్స్ అని చెప్తే మనకి జరగవలసినవన్నీ కూడా రెడ్ కార్పెట్ వేసి జరుగుతాయి. ఇందులో అనుమానం లేదు. ఎందుకంటే ఇది నేను స్వానుభవంతోనే చెప్తున్నా, ఏదో పుస్తకంలో చదివి అట్లా చెప్పడం కాదు. ఇదంతా కూడా నా స్వానుభవంతోనే నేను చెప్తున్నా. అట్లా ఏంటంటే మనకి ఏవో జరగబోయేవి తెలుస్తాయి, అవి తెలుస్తాయి, ఇవి తెలుస్తాయి, ఏవో శక్తులు వస్తాయి, అవన్నీ పక్కన పెట్టండి. వస్తాయి, ఏముంది దానికి. మన దానికోసం ఇప్పుడు మన 7 చక్రాలని యాక్టివేట్ చేయడానికి సాధనలు ఉన్నాయి. ఓకే, థర్డ్ ఐ ఓపెన్ అవ్వడానికి సాధన ఉంది, సూక్ష్మ శరీరం యానానికి సాధన ఉంది. ఇప్పుడు చనిపోయి పైకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మన బంధువులు, వాళ్ళతో మాట్లాడటానికి సాధనలు ఉన్నాయి. ఆత్మలతో మాట్లాడచ్చు, అన్నీ ఉన్నాయి సాధనలు. ఇవన్నీ కూడా పత్రికారు ఇవన్నీ కూడా చూసి పుస్తకాలెన్నో చదివి అన్ని చేసి వీటన్నిటికంటే కూడా హయ్యెస్ట్ ఈ శ్వాస మీద ధ్యాస అనేది మామూలు విషయం కాదు. చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది. అణుబాంబులో అణువు ఎంత ఉంటుంది, కంటికి కూడా కనిపించదు. అది జరిగే విస్ఫోటం ఎంత, కొన్ని వేల కిలోమీటర్లు నాశనం చేస్తుంది. అట్టగే ధ్యానం కూడా అటువంటిది. శ్వాస మీద ధ్యాసే కానీ శ్వాస పట్టుకుంటేనే. ఎందుకంటే ఈ ప్రపంచంలో మంత్రం జపించాలంటే కొంతమందికి చేయగలరు, కొంతమందికి తంత్రం చేయాలంటే కొంతమంది చేయగలరు. పెద్ద పెద్ద మన దీక్షలు తీసుకునే కొంతమంది గురువులు ఉంటారు, దీక్ష ఇస్తారు, ఆ దీక్ష మంత్రం ఇస్తారు. అది చేయాలంటే అందరికీ కుదరదు, కొంతమంది కుదురుతుంది, కొంతమంది కుదరదు. మరి ఇప్పుడు మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా మోక్షం పొందే అర్హత ఉంది. ఎవరు ఏ కులం పుట్టినా, ఏ ఏజ్ అయినా, చదువుకున్నా చదువుకోపోయినా, ఆడ మగ ఏమీ తేడా లేదు. మనిషి అంటే మగవాడు కాదు, నేను చెప్పేది ఇద్దరికి కలిపింది అన్నమాట. ప్రతి వ్యక్తికి కూడా మోక్షం పొందే అర్హత ఉంది. ఆ అర్హతని మనం దాన్ని గ్రహించి దాన్ని సాధించుకోవాలి. అంతే. సాధించుకోవాలంటే ఏం చెప్పారు మనకి? 50% భౌతికం, 50% ఆధ్యాత్మికం. అంటే జోడు గుర్రాల సవారీ రెండు చేయాలి. పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వాడే చేయాలి, సినిమాలు చూడాలి, మంచి మంచి చీరలు కట్టుకోవాలి, ఎంజాయ్ చేయాలి, ఫంక్షన్లకు వెళ్ళాలి, అన్నీ చేయాలి. మనం ఏమి సన్యాసులు పుచ్చుకోకర్లే, గోచులు పెట్టుకోకర్లే. మనం హాయిగా మన పనులు చేస్తూ అన్నీ ఎంజాయ్ చేస్తూ మనం ఈ స్పిరిచువాలిటీ కూడా మనం దీనికి 50% అంటే 50 కాకపోతే 30% ఇవ్వండి. అసలు ఇవ్వండి ఎంతో కొంత. అమ్మో 50%? సాయంత్రం 6 నుంచి పొద్దున 6 వరకు ధ్యానం చేయాలా? ఇంత మన వల్ల ఎక్కడ తేలుతుంది? ఇదంతా అనుకోకర్లా. మీకు ఎంత కుదిరితే అంతే చేయండి, పిండి కొద్దీ అది. మీకేంటి, మీరందరూ ఎక్స్పర్ట్, మీకు అన్నీ తెలుసు. ఓకే, సో అందుకేంటంటే మనకి కాబట్టి సాధన మనం ఎంత చేయగలిగితే అంత చేయండి మనం. అంతేగాని వాళ్ళు 3 గంటలు చేస్తున్నారు, కొంతమంది పొద్దున్నే 2:30 కల్లా లేచి 6:30 వరకు బ్రహ్మముహూర్తంలో చేస్తే చాలా మంచిది, ఎన్నో శక్తులు వస్తాయి, ఇంకేముంది అయిపోయింది, నేను గాల్లో తేలుతాను. ఏమీ అక్కర్లేదు. ఎవరికి ఎంత కుదిరితే వాళ్ళు చేయండి. ఈ జన్మలు కాస్తే వచ్చే జన్మలో గాల్లో తేలుతాం. ఆ పైన గాల్లో తేలుతాం, నష్టమే ఉంది. ఇప్పుడు గాల్లో తేలి మనం ఏం పీకాలి? ఏమీ పీకక్కర్లేదు. మనం వచ్చింది ఏంటంటే మనం ఎవరు, మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? మన లోపలికే వెళ్ళాలి. బయటికి లోపలికి ఫ్రీగా తిరిగేది పాస్పోర్ట్ లేకుండా, టికెట్ లేకుండా శ్వాస ఒక్కటే, అంతే. ఆ శ్వాసనే పట్టుకోమన్నాం. దీంట్లో మంత్రం లేదు, తంత్రం లేదు. కుర్చీలో కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, చెట్టు పుట్ట రాయి రప్ప ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇంతకంటే సింపుల్ ఏముంటుంది ఇంకా? ఇది గనక చెయ్యలేని వాడు, ఒక్క విషయం చెప్తున్నా, ఇది కొంచెం కష్టంగా ఉన్నా కూడా పరమ సత్యం, ఇది కూడా చేయలేని వాడు ప్రపంచంలో ఏది చేయలేడు, ఏ సాధన చేయలేడు. సాధన ఏది చేయాలన్నా మీకు కావాలి కదండి, టైం కావాలిగా. పొద్దున్న లేచి మీరు పూజలు చేయాలి, పొద్దున్న స్నానం చేయాలి, బట్టలు కట్టుకోవాలి ఫ్రెష్గా, మళ్ళీ అక్కడ కూర్చోవాలి, దీపం వెలిగించాలి, అగరత్తులు, తర్వాత మంత్రాలు తంత్రాలు ఇవన్నీ చేయాలిగా. మరి దీన్ని కష్టపడాలి అవుద్దా? లేకపోతే ఏదో గాయత్రి మంత్రం చెప్పిస్తున్నారు రోజుకి 1,00,000 సార్లు, అదే సార్ రోజుకు 1000 సార్లు 10,000 సార్లు, కష్టపడాలా అక్కర్లేదా? రామకోటి రాస్తారు, కష్టపడాలా అక్కర్లేదా? మరి దీనికేం కష్టపడాలి? ఆడవాళ్ళందరూ కూడా మీ యొక్క మెన్సెస్ టైంలో శుభ్రంగా చేయొచ్చు. పత్రికారు ప్రత్యేకంగా చెప్పారు, అందుకనే లేడీస్ చెప్తున్నారు. ఎందుకంటే ఒకళ్ళు ఆడారు, ఒకళ్ళు లేడీస్ అడిగారు, సార్ మెన్సెస్ టైంలో చేయొచ్చా అంటే పత్రికారు ఏమిచ్చారు తెలుసా రిప్లై?
పిచ్చెక్కి మెన్సెస్ టైంలో నీకు శ్వాస ఆడుతుందా లేదా అన్నారు. మనకి దేంతో పని? సో నువ్వు మెన్సెస్ ఉందా, లేకపోతే నీకు మైల్ వచ్చిందా, పొరిటి మైలా, లేకపోతే సావు మైలా, లేకపోతే ఆ మైలా ఈ మైలా, అవన్నీ నాకెందుకయ్యా? నీకు శ్వాస ఆడుతుందా లేదా? ఆడుతోంది, ధ్యానం చేయి, అయిపోయి బాత్ కథం, ఖేల్ కథం దుకాన్ అంటారు కదా హిందీలో మనకి, అట్లా అన్నారు. అందుకే ఏంటంటే మనకి ఇంతకంటే సింప్లెస్ట్ అనేది ఇంకా అసలు ఈ భూమి మీద రాదు. ఇంకా ఏముంది అసలు? ఇది ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎప్పుడైనా పొద్దున 5 లోపల చేయాలి, సాయంత్రం 7 తర్వాత చేయాలి, అమావాస్య నాడు చేయకూడదు, పౌర్ణమి నాడు చేయాలి. ఇప్పుడు కొంతమంది చాలా చాలా విచిత్రమైన క్వశ్చన్లు వేస్తుంటారు. ఏంటంటే ధ్యానం అంతా చెప్తాం, సరే సార్ నేను మొదలు పెడతాను. ఏంటి ఎప్పుడు మొదలు పెడతా అంటే, ఇదిగో రేపు ఏకాదశి వస్తుంది, ఇంకో 2 రోజుల్లో ఏకాదశి నుంచి మొదలు పెడతాను. ఏకాదశికి ధ్యానానికి సంబంధం ఏంటి? ఏమైనా సంబంధం ఉందా? లేకపోతే రేపు ఇది సంక్రాంతి పండగ వస్తుంది, పండగ వెళ్ళిన తర్వాత మొదలు పెడతాను. అసలు అంటే వాళ్ళకి అసలు ధ్యానం అంటే ఏమిటో అర్థం కావాలి. అది అంటే ఇది కూడా ఒక పూజ లాంటిదే. ఇప్పుడు మనం ఏదైనా పూజ చేయాలన్నా దానికి ఏదో తిథి, వార, నక్షత్రం, వజ్యం, ఇవన్నీ మూఢమి ఇవే ఉంటాయి కదా, రకరకాలన్నీ. అవన్నీ చూసుకుని ఓ ముహూర్తం పెట్టాలంటే ఇవన్నీ చూసుకుని ఆ పూజారు ఎవరో ఇప్పుడు పెడతాడు. బట్ దీనికి ఏం లేదే. నీ శ్వాస ఆడుతుందా లేదా? ఆడుతుంది అయితే కూర్చో, మాట్లాడే పని లేదు. ఇంకా దీనికి ఏం రూల్స్ లేవు, రెగ్యులేషన్, ఇంతకంటే ఇంకేం కావాలి? నీకు కుదరలేదు ఇవాళ గంట సేపు, ఇవాళ పొద్దున్న నేను మార్నింగ్ ప్రతిరోజు గంటన్నర చేస్తాను. ఇవాళ కుదరలేదు, ఏదో బ్లడ్ టెస్ట్ ఇవ్వలేదని ఇవాళ మానేశాను, నైట్ చేసుకుంటాను. ఎవరు మనకి అటెండెన్స్ తీసుకోవట్లేదు. ఇవాళ వచ్చావా లేదా, ఇవాళ ఎంతసేపు చేసావు, ఇవాళ నువ్వు అరగంటే చేసావు, గంట చేయాలి కాబట్టి నీకు అరగంట సేపు నీకు కట్టు, ఏం లేదు. పత్రి గారు ఇంకోటి చెప్పారు చాలా, అది ఇప్పుడు 5 నిమిషాలు చేస్తే 5 నిమిషాలు తగ్గ ఫలితం నీకు వస్తుంది, 50 నిమిషాలు చేస్తే 50 నిమిషాలు తగ్గ ఫలితం వస్తుంది. ఎంత చేయాలి నీ ఇష్టం అని చెప్పి ఒకటి చెప్తారు. ఓ బస్తా బియ్యం మోస్తే 10 రూపాయలు ఇస్తామన్నాడు. వాడు 5 బస్తాలు మోసాడు, వాడికి 50 రూపాయలు వచ్చాయి. వీడు ఒకటే బస్తా మోసాడు, వీడు 10 రూపాయలు ఇచ్చాయి. వీడు అడిగాడు అనుకో, ఇదేంటి మీ ఇద్దరం బస్తాలు మోసాం, వాడికి 50 ఇచ్చావు, నాకు 10 ఇచ్చావంటే నువ్వు మోసింది ఒక బస్తానేగా, అంటే నువ్వు చేసింది 5 నిమిషాలేగా, ఇంతే వస్తుంది. ఆవు కిందంత ఫలితం వస్తుంది, లేకపోతే ఉసన కిందంత ఫలితం వస్తుంది. అందుకనే పిండి కొద్ది రొట్టె ఏంటంటే మనం ఎంతసేపు చేయగలిగితే అంతసేపు. దీంట్లో మనం నాకేమన్నా తగ్గిందా లేదా, ఏమన్నా నాకేమి అవ్వట్లేదే అంటే ఏమీ అవ్వదు. ఏది అవ్వాలో, ఎప్పుడు అవ్వాలో, ఎంత అవ్వాలో అది అయ్యే తీరుతుంది. అది నీకు తెలియకపోవచ్చు. నీకు తెలియాలంటే ఏం చేయాలి మరి? నీకు జ్ఞానం కావాలి. అందుకనే పత్రి గారు 3 చెప్పారు. ధ్యానం చెప్పండి, ధ్యానం, స్వాధ్యాయనం, సజ్జన సాంగత్యం, ఈ 3 చేయాలి. ఇప్పుడు మనం చేసేదంతా ఏంటిది? సజ్జన సాంగత్యం, అంతే కదా. మనం 4 మంచి విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఏదో నాకు కొన్ని విషయాలు తెలుసు, నన్ను రమ్మని పిలిచారేనా నేను చెప్తున్నా, ఈ సజ్జన సాంగత్యం. ధ్యానం మనందరికీ తెలుసు. తర్వాత స్వాధ్యాయనం అంటే ఏంటి? సరి అయిన ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం. అంతేగాని సత్యనారాయణ వ్రతం ఎలా చేయాలి, గాయత్రి మంత్రం ఎలా చదవాలి, ఇవి కాదు. దానికి ఉన్న లాభాలు, దానికి చేయాల్సిన పద్ధతులు అది వేరే. ఇప్పుడు అవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేయట్లా. ఓకే, ఆ టాపిక్ వేరే, దానికి ఉంది నా దగ్గర ఆన్సర్. ఓకే, కానీ ఇప్పుడు మనకు అనవసరం అది. ఏంటి దీనికి కావాల్సింది ఏంటంటే సరి అయిన, అంటే ఆత్మ గురించి చెప్పే పుస్తకాలు మాత్రమే చదవాలి. ఆధ్యాత్మికత అన్న పేరులోనే ఆత్మ అనేది ఉంది కాబట్టి ఆ ఆత్మ గురించి చెప్పే పుస్తకాలు మనం చేయాలంటే ఎంతోమంది మహానుభావులు ఎన్నో సంవత్సరాలు, ఇప్పుడు పత్రి గారి, మనందరికీ గురువైన పత్రి గారికి తర్వాత ఆయన గురువైనటువంటి ఆది గురువు ఎవరు? సదానంద యోగి గారు. ఆయన గురువు సదానంద యోగి గారు. సదానంద యోగి గారు అరబ్ దేశంలో పుట్టారు. పుడితే చిన్నప్పుడే ఒక యోగీశ్వరుడు వచ్చి నాతో పాటు వస్తావా అన్నాడు. అంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళ టైంలో. పిల్లాడికి ఏం తెలియదు, ఏం తెలుస్తుంది 5 ఏళ్ల వయసులో. సర్లే అన్నాడు. కాలికి లేపనం పూసాడు, ఒక ఆయింట్మెంట్ లాంటిది. లేపనం అంటే తెలుసు కదా మీకు. అది కళ్ళు మూసుకోగానే వాళ్ళు హిమాలయాల్లోకి వచ్చారు, అరబ్ కంట్రీ నుంచి. అంత పవర్ఫుల్ లేపనస్ ఉన్నాయి. ఓకే, వచ్చి అక్కడ
సరే కూర్చొని నాకు సేవ చేయమన్నాడు. చిన్నపిల్లాడు ఏం చేస్తాడు, ఏదో ఆయనకు కావాల్సిన మంచినీళ్ళు అది ఇదన్నీ ఇస్తున్నాడు. అట్లా ఆయన ఒక 20 ఏళ్ళు 16 ఏళ్ళు వచ్చిన వరకు సేవ చేశాడు. ఆ గురువు ఈయనకి ఏమీ చెప్పలేదు, ఏం చెప్పలే. ఉట్నే కూర్చున్నాడు, ఆయన ఎదుర్కొంటే ఈయన కూర్చున్నాడు, ఆయన ఏమో మెడిటేషన్లో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన కళ్ళు తెరిచి రేయ్ నేను వెళ్ళిపోతున్నాను, నా బాడీ చేస్తున్నా అంటే ఈయన గోల పెట్టాడు. ఇదేంటి ఇంతకాలం నుంచి నువ్వు నాకేం చెప్పలేదు, ఎందుకు తీసుకొచ్చావు, అసలు ఏంటి ఇదంతా గొడవ అంటే, నీకు తెలుస్తుందిలే, ఇక్కడి నుంచి నువ్వు ఉత్తరతరంగా వెళ్ళు, అక్కడ హిమాలయాల్లో గురువులు ఉంటారు, వాళ్ళని కలుసుకో అని చెప్పి ఆయన బాడీ వెకేట్ చేశాడు. ఈ కుర్రాడు వెళ్ళిపోయి అక్కడ గురువులను ఏమన్నా కలిస్తే వాళ్ళు ఈ శ్వాసమే ధ్యాస అనేది చెప్పి అప్పటి నుంచి ఈయన 80 సంవత్సరాలు ధ్యానం చేశాడు కంటిన్యూస్గా. సదానంద యోగి గారు 80 సంవత్సరాలు, 80 నిమిషాలే మనం చేయలేం కదా. కాబట్టి ఏంటంటే మనం ఎంత సాధన చేస్తే అంత ఫలితం ఉంటుంది. సాధన చేయాలి. ఎప్పుడు ఖాళీ. అందుకే స్మాల్ మెడిటేషన్ అంటారు. అంటే ఏంటి, 5 నిమిషాలు 10 నిమిషాలు 20 నిమిషాలు ఓ పావుగంట ఖాళీ ఉందనుకోండి, కళ్ళు మూసి కూర్చోండి. ఎందుకంటే పత్రి గారు కూడా ఒక దాంట్లో ఏం చెప్పారంటే, నువ్వు ఎంతసేపటికి ఆలోచనలు ఆగుతున్నాయా లేదా అనేది నీకు ఇంపార్టెంట్ కాదు. కాస్త మంచి బాటిల్ ఉంటే వాళ్ళు మీకు ఎంతసేపటికి. చాలా మంది ఏమంటారు, అబ్బో నాకు ఆలోచనలు ఆగట్లేదు, చాలా గంట కూర్చున్నా కూడా ఇట్లాగే వస్తుందంటే, పత్రి గారు ఏం చెప్పారు, ఏమీ పర్వాలేదు, మీరు ఎంతసేపు అయినా ఉన్నాయమ్మా కొంచెం, ఎందుకంటే మాట్లాడుతున్నా కదా అసలు. థ్యాంక్ యూ. మీకు ఎన్ని ఆలోచనలు వస్తున్నా సరే 60 నిమిషాలు ధ్యానంలో కూర్చున్నారు, 60 నిమిషాలు ఆలోచనలు వస్తున్నాయి, నో ప్రాబ్లం అని చెప్పారు. అంత క్లియర్గా చెప్పారు. ఎందుకని, ఫస్ట్ మనకి కూర్చోవడం అలవాటు అవ్వాలి. కూర్చోవడం, కళ్ళు మూసుకోవడం, కళ్ళు తెరవకూడదు. కూర్చోవడం అలవాటు అయితే నెమ్మదిగా ఆలోచనలు అవుతాయి. మన సాధనని బట్టి అన్నీ వస్తాయి. ఈ జన్మలో కాతే వచ్చే జన్మలో వస్తాయి. కబీర్ మహాశయుడు చెప్పాడు, అందరికీ చాలా మంది తెలిసి ఉంటుంది, మేడం కూడా తెలుసు. కబీర్ ఏం చెప్పాడు మేడం, గుర్తుందా మీకు? గుర్తులేదా? కల్ కా కామ్ ఆజ్ కరో, హిందీ వచ్చుగా చాలా మందికి, దాని వాళ్ళు కూడా చెప్తారండి. కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభీ కరో, కల్ ప్రళయ హోగా తో కరోగే కబ్. రేపటి పని ఇవాళ చెయ్యి, ఇవాళ పని ఇప్పుడే చెయ్యి. నువ్వు రేపు చేద్దాం అనుకో, రేపు కనుక ప్రళయం వస్తే ఇంక నువ్వు ఎప్పుడు చేస్తావు? చేసే అవకాశం లేదుగా. అందుకని ఏంటంటే మనకి ఎంత కుదిరినా కుదరకపోయినా ఎంతో కొంతసేపు అనేది మనం చేస్తూనే ఉండాలి. ఓకే. తర్వాత ఇప్పుడు ఇక్కడ ధ్యాన జగత్తు కట్టని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్ కట్టని వాళ్ళు అంటే అసలు అందరు కొత్త వాళ్ళేనా? మ్యాగజైన్ కొత్త వాళ్ళు. ఓకే మేడం, థ్యాంక్ యూ. అదే రమేష్ గారు చెప్తారు, కావాలంటే కొన్ని పాత మ్యాగజైన్స్ నా దగ్గర ఉన్నాయి, నేను ఇస్తాను. వస్తే అందరికీ వస్తుంది. ఓకే. మనకి ఇప్పుడు మనందరికీ కొంత ఒక మీడియం లాగా, అంటే ఒక మాధ్యమం, న్యూస్ పేపర్ లాగా ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు రకరకాల చోట్ల ఇట్లా, ఇప్పుడు ఇవాళ కట్టాల్లో బ్రహ్మాండంగా జరుగుతుంది. పొద్దు నుంచి రాత్రి దాకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నైట్ 9 నుంచి మార్నింగ్ 5 దాకా మ్యూజిక్ మెడిటేషన్, 8 గంటలు ధ్యానంలో ఉంటారు. ఓకే. పొద్దు నుంచి ఇంకా సీనియర్ మాస్టర్స్ వాళ్ళందరూ ప్రజ్ఞాలు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చోట్ల జరుగుతున్నాయి ప్రపంచంలో కానీ మన భారతదేశంలో కానీ అన్ని. ఇవన్నీ ఉండాలంటే మనకి ఎడ తెలుస్తాయి, మనకి ఎక్కడో జరిగింది. అందుకని మనకి ధ్యాన జగత్ అనేది ఒక అద్భుతమైన మ్యాగజైన్ ఉంది. సంవత్సరానికి 500 రూపాయలు, అంటే రోజుకి రూపాయి పావాలన్నా ₹1.30. ఓ టీ తాగాలన్నా కూడా 10 రూపాయలు అవుతుంది. కానీ దాంట్లో అనంతమైన జ్ఞానం. ఎంత గొప్పదంటే ధ్యాన జగత్తు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఇప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం మ్యాగజైన్ కానీ తీసుకుంటే అదంతా చదివినవే తీసుకుంటే అసలు ఇంతవరకు ఎప్పుడు చూడలేదే అనిపిస్తుంది. అంత అద్భుతమైన మ్యాగజైన్. దయచేసి మీరందరూ కూడా ధ్యాన జగత్తుకి సబ్స్క్రిప్షన్ కట్టాలి. ఇవాళ జరిగిన ఈ మీటింగ్లో కనీసం ఒక 20-30 మంది కడితే నిజంగా పత్రి గారు సంతోషిస్తారు. అది ఆయన మానస పుత్రిక. ఓకే.
టైం అయిపోయిందండి. 5 minutes. ఓకే. సో మనం చెప్పినట్టుగా మన గురువుల్ని అందరినీ, మన చిన్నప్పటి నుంచి తెలుసుకున్న గురువుల్ని అందరికీ కూడా మనం థ్యాంక్స్ చెప్తూ, మనకి జ్ఞానం ఇచ్చిన వాళ్ళకి వీళ్ళందరికీ చెప్తూ ఉంటే మనం కొంతవరకు రుణం తీర్చుకోగలుగుతాం. గురువు యొక్క రుణం అనేది ఎప్పటికీ తీర్చుకోలేము. అట్లాగే మాతృ రుణం కూడా మనం తీర్చుకోలేము. ఎంత చేసినా కూడా మాతృ రుణం అనేది తీరదు ఎవరికైనా సరే. దానికి ఒక చిన్న కథ ఒకటి చెప్తాను నేను. ఒక పెద్ద ఆవిడ దగ్గరికి 80-90 ఏళ్ళ ఆవిడ దగ్గరికి వాళ్ళ అబ్బాయి ఇచ్చి, అమ్మా నేను బాగా సంపాదించాను, ఓకే, నీకు 1 లక్ష రూపాయలు ఇస్తున్నాను, నువ్వు హాయిగా ఉండు నువ్వు అని చెప్పి నీకు ఒక అసిస్టెంట్ని పెడతాను. అది అంటే నాకు ఇవన్నీ అక్కర్లేదులా, 1 లక్ష రూపాయలు ఇవి, నాకు చిన్న కోరిక ఉంది, ఈ ఒక్కరోజు నా పక్కన పడుకోను. ఎందుకంటే తల్లికి ఎప్పుడు కూడా పిల్లాడే 30 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా కూడా చిన్న పిల్లాడనే భావనే ఉంటుంది తల్లికి. సరే పక్కనే కదా పడుకోమంది, అంతకంటే మణులు మాణిక్యాలు ఏమన్నా లేదు కదా, సరే పడుకుంటా అన్నాడు. సరే పడుకున్నాడు. పడుకున్న తర్వాత కాసేపు అయిన తర్వాత రాత్రి అసలు మంచినీళ్ళు కొంచెం దాహం వేస్తుంది రా. సరే వీడు వెళ్ళి తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఏం చేస్తాడు, ఆవిడే కావాలని వాడి దాన్ని అతను కట్టుకున్న లుంగినో ఆ ప్యాంటు ఆ డ్రెస్ మీద పోస్తుంది. అంటే ఏంటమ్మా ఇట్లా పోయిందంటే, ఏమిటరా పెద్దాన్ని అయిపోయి కదా, చెయ్యి కాస్త వణుకుతోంది, చూసుకోలేదురా కాస్త అని అంది. అబ్బా ఇవన్నీ నీళ్ళు తడిసిపోయినాయని సర్లే అని చెప్పి మళ్ళీ ఒక అరగంట గంట అయిన తర్వాత మళ్ళీ నీళ్ళు అడుగుతుంది. మళ్ళీ పట్టుకొస్తాడు, మళ్ళీ పోస్తుంది. ఇట్లా ఒక 5-6 సార్లు అడుగుతుంది. ప్రతిసారి వీడి కోపం కొంచెం పెరుగుతుంది. చివరికి ఏంటమ్మా నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి, ఇట్లా చేస్తావేంటి నువ్వు, అసలు ఇది పద్ధతేనా, అసలు నీకు కావాలంటే పక్కకి తిరిగి అయినా తాగాలి, ఇట్లా తాగాలంటే రై ఒక్క 4 సార్లకే నీకు ఇంత కోపం వచ్చింది. నిన్ను పుట్టినప్పుడు నా చీర ఎన్నిసార్లు తడిపావో, పక్క ఎన్నిసార్లు తడిపావో, దుప్పటి ఎన్నిసార్లు తడిపావో, ఏమన్నా లెక్క ఉందా? నేను ఎప్పుడన్నా విసుక్కున్నానా నిన్ను? ఇదేరా మాతృణం అంటే చెప్తాను. ఒక్కసారి ఆ తల్లికి తప్పదు కూడా. ఒకసారి అందరూ మనం ఏమనుకుంటాం, డబ్బులు ఇస్తే సరిపోతుంది, వాడికి ఏదో చీరలు కొని నగలు కొని ఒక వజ్రాల హారం చాలదు. మాతృణం అనేది తీసుకోలేదు. ఎన్ని అవస్థలు పడి మనం మలమూత్రాలన్నీ తీసి క్లీన్ చేసి నిద్ర లేక రాత్రి 2ంటికి లేస్తే కూడా ఆ తల్లి లేచి వాడికి పాలు ఇవ్వాల్సిందే, ఆకలిస్తుందని. ఇప్పుడు నేను నిద్రలో ఉన్నానే 6ంటికి ఇస్తానంటే కుదరదు. మరి ఇవన్నీ ఎంత సాక్రిఫైస్ చేస్తుంది తల్లి. కాబట్టి అటువంటి తల్లికి మనం ఏమిచ్చి రుణం తీసుకోగలం? ఆవిడ ఏమడిగినా ఇవ్వాల్సింది అంతే. మన శాస్త్రంలో ఒక చోట ఒకసారి గరికపాటి నరసింహరావు చెప్పాడు, ఒకవేళ గనక పిల్లలు గనక ఏమీ డబ్బులు లేక, ఓకే, తిండి పెట్టడానికి కూడా తిండి లేక తల్లి గనక అన్నం అని అడిగితే వీడు అడుక్కు తెచ్చినా సరే తల్లికి పెట్టాలి. అంత గొప్పదంటే తల్లి యొక్క ఇది. అంతా మనం ఏదో పెరుగుతున్నాము, అంతే ఏదో యథాలాపంగా అంతా సాగుతోంది, కానీ మనం మూలాల్ని గ్రహించట్ల. అందుకని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నది అంత గొప్పదైనటువంటి సంస్కృతి, సంస్కారం మన ఆషామాషి. భారతదేశంలో ఉన్న సంస్కారం అనేది ఆషామాషి కాదు, చాలా గొప్పది. అందుకని దయచేసి ఇదంతా మనకి ఆ ధ్యాన జగత్తు మాసపత్రికను తప్పకుండా మీరు కట్టండి. తర్వాత మనకి ఎంతో మంది వీళ్ళందరూ కూడా పుస్తకాలు రాశారు కొంతమంది, ఓకే. అవన్నీ కూడా మన స్తోమతను బట్టి, మనకి వీలుని బట్టి కొని మనం చదువుకుంటూ ఉంటే మనకి అవతల వాళ్ళనిచ్చి మనకి స్ఫూర్తి లభిస్తుంది ఎందుకు వచ్చిందని. తర్వాత మనకి ఇప్పుడు గురువుల్లో వేమన ఒక పద్యం చెప్పాడు. ముఖ్యంగా గురువుల్లో 2 రకాల గురువులు ఉంటారు. ఒకళ్ళు బోధ గురువులు, రెండో వాళ్ళు బాధ గురువులు, ఓకే. అంటే బాధ గురువులు ఎవరంటే, అంటే మీరు తప్పుగా అనుకోమాకండి ఇప్పుడు, ఎందుకంటే మీరు కూడా కొంతమంది స్వామీజీలో శిష్యులు అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ వేమన చెప్తున్నది, ఇది నా సొంతం కాదు. ఇది ఎవరైతే కనుక మంత్ర దీక్షలు ఇచ్చి, నువ్వు పొద్దునే 4:30 కల్లా లేచి ఈ మంత్రం జపించాలి, ఇది 41 రోజులు చేయాలి, నువ్వు వంకాయలు తినకూడదు, బెండకాయ తినకూడదు అని ఉంటాయి కదా. మరి ఇప్పుడు దీక్ష ఇచ్చినప్పుడు ఆషామాషి కాదు కదా, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ మనం ఫాలో అవ్వాలి. ఇట్లా ఇచ్చి ఇవన్నీ జపం చేయి ఇవన్నీ చెప్పే వాళ్ళంతా కూడా బాధ గురువులు. బోధ గురువులు ఏంటంటే నీ ఆత్మ గురించి చెప్పి సమస్త జ్ఞానం నీలోనే ఉంది, నువ్వు ఒక్క
అంగుళం కూడా పక్కకు కదలక్కర్లేదు, హిమాలయాలు పోక్కర్లేదు, లేకపోతే రామేశ్వరం ఇంకెక్కడో పోక్కర్లేదు. అంతా నీలోనే ఉంది, జ్ఞానం నీలోనే ఉంది, నీకు నువ్వే గురువువి, సమస్త జ్ఞానం నీలోనే ఉంది అని చెప్పేవాళ్ళు బోధ గురువులు. ఈ 2 రకాల గురువుల గురించి చెప్పారు అనమాట ఆయన. ఏమైనా ఎంత అద్భుతంగా ఉంటాయి. అందుకని నేను పర్సనల్గా అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతిరోజు రాత్రి కనీసం ఒక 5 కానీ 10 కానీ భగవద్గీత శ్లోకాలు చదవండి, మస్ట్గా చదవాలి. ఓకే, ఎందుకంటే అది మీకు అర్థమైందా లేదా అనేది సమస్య కాదు. ఎందుకంటే మీరు చదువుతున్నా లేకపోతే మీరు వింటున్నా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది, ఆల్రెడీ వెళ్ళిపోయి స్టోర్ అవుతుంది. అది ఎప్పుడు అవసరమో అప్పుడు మళ్ళీ మీకు బయటకు వస్తుంది అది. ఎందుకంటే మనకి ఆది గురువు వేదవ్యాసులు వారు అని చెప్తాం. ఆది గురువు వేదవ్యాసులు అంటే ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు. ఆయన వేదాలని విభజించి అన్ని బ్రహ్మ ఇచ్చిన వేదాలని కలగాపులకంగా ఉన్నాయి, ఎవరికి అర్థం కావట్లేదు. అందుకని అన్నిటిని కూడా 4 రకాలుగా విభజించి ఇచ్చాడు కాబట్టి వేదవ్యాసుడు అన్నారు అన్నమాట ఆయన్ని. సో ఆయన అసలు అందరికీ ఫస్ట్ గురువు అన్నమాట ఆయనకి. అందుకని ఆయన పుట్టినరోజు కాబట్టి ఈరోజు గురు పౌర్ణిమ అనే మనం ఇది తీసుకుంటున్నాం. సో ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి సదానంద యోగి గారికి, బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, పత్రిమాల మేడంకి, ఇది క్లాసులు అరేంజ్ చేసిన వాళ్ళకి, వచ్చిన వాళ్ళు మీరు అందరూ కూడా నా ధన్యవాదాలు, ధన్యవాదాలు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 2-3 అడగండి. ఎందుకంటే ఇట్లా నేను ఫుల్ డే క్లాస్ చెప్పగలను, మార్నింగ్ టు ఈవినింగ్ 6 hours చెప్పగలను. మన లైఫ్ ఆఫ్టర్ డెత్, ఆత్మ అంటే ఏంటి, ఎందుకు వచ్చాం భూమి మీదకి, ఈ పాపాలు పుణ్యాలు రకరకాల కర్మలు ఇవి ఎలా పనిచేస్తాయి ఏంటి, ఇదంతా చాలా పెద్ద సబ్జెక్టు. నేను దాదాపుగా ఒక 600 పుస్తకాలు చదివాను. నేను 2003 నుంచి నేను ధ్యానం చేస్తున్నాను. నేను బేసిక్గా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్, బిఎస్సి బీటెక్ నేను చదివాను, ఫారిన్లో కూడా జాబ్ చేశాను. ఓకే, ఎన్నో అద్భుతమైన అనుభవాలు. పత్రికారే నన్ను పిలిచి పుస్తకం రాయమని అన్నారు. అంటే నేను చెప్పాను, నాకే ఉన్నాయి సార్, నాకేవో అనుభవాలు 2-3 ఉన్నాయంటే రాస్తావా రాయవా అని అడిగారు. అంటే కర్రబెట్టికి అడిగినట్టే అనమాట. సరే సార్ మీరు రాయమంటే నేను రాస్తాను అని కూర్చున్నాను. అలా వచ్చిన నాకు అన్ని 5 ఏళ్ల వయసులో జరిగిన సంఘటనలన్నీ గుర్తొచ్చాయి నాకు. ఎంత ఆశ్చర్యం అసలు. నేనేమి మనం ఇంకెక్కడికి పోలేదు, ఏమి చేయలే. అది రాయటం మొదలు పెట్టాను. ఆ శక్తి ఆయనే ఇచ్చారు, రాయించుకున్నారు. పత్రికారు ఉన్నప్పుడే నా అదృష్టం కొద్దీ ఆయన పక్కన కూర్చుని ఆ పుస్తకం గురించి చెప్పి ఆయన బుక్ రిలీజ్ చేశారు. అంతా కూడా చాలా అద్భుతంగా జరిగింది. నా గత జన్మలు తెలుసుకున్నాను, నేను నా పూర్ణాత్మను తెలుసుకున్నాను. నా పూర్ణాత్మ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. తర్వాత నేను వెంకటేశ్వర స్వామితో మాట్లాడాను. డైరెక్ట్గా మనం ఎట్లా మాట్లాడుతున్నాం అట్లాగే మాట్లాడాను ఆయనతో కూడా. ఈ ఎక్స్పీరియన్స్ పత్రికారికే చెప్పాను. అంటే చెప్పచ్చా లేదా అని డౌట్ వచ్చి, ఎందుకంటే పత్రికారితో మాట్లాడే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి, ఇష్టం మాట్లాడడానికి లేదు. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఎందుకంటే కల్లో లేనప్పుడు నాకు వచ్చినవన్నీ కల్లోనే వచ్చాయి. నా అనుభవాల పుస్తకాలు తీసుకొచ్చాను, కొన్ని ఇస్తాను ఇక్కడ. ఆ బుక్ అందరూ చదవండి. ఆ బుక్ చదివే దాదాపు 40-50 మంది ధ్యానంలో కూడా వచ్చారు. పత్రికారు అడిగి మళ్ళీ 10 పుస్తకాలు తీసుకున్నారు. అదొక విచిత్రమైన అనుభవం నాకు. ఒకసారి పత్రికారు అక్కడ ఉన్నారని గురు పౌర్ణమికి, సారీ మైక్ లేదు, కరెంట్ లేదు కదా. పత్రికారు నన్ను నా అనుభవాలని కూడా పుస్తకం రాయమని అడిగారు. అడిగితే నాకు ఎక్కువ అనుభవాలు లేవంటే, ఏముంటే అవి రాయని, నీకు రాస్తావా రాయవా అని అడిగారు. సర్లేండి మీరు అడిగితే రాయకేం చేస్తాం, ఇంకా మీ మాటే శాసనం అని చెప్పి రాశాను. నేను గురు పౌర్ణమి రోజునే జరిగిన సంఘటన ఇవాళ గుర్తు తెచ్చుకోవాలి. నేను ఆ రోజు గురు పౌర్ణమి, సరే గురుగారు వస్తున్నారని చెప్పి నేను కారులో నేను మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళేటప్పుడు నాకెందుకు అనిపించింది, 10 పుస్తకాలు తీసుకెళ్దామని కారులో పెట్టి తీసుకెళ్ళాను నేను. సరే అక్కడికి వెళ్ళాను, ఆయన చూసి నమస్కారం పెట్టాను. అంతా ఏం స్వామి ఎట్లా ఉన్నావు అని అడిగారు. బాగానే ఉన్నాను సార్ అన్నాను. సరే భోజనం అంతా అయిన తర్వాత ఆయన నన్ను పిలిచి అడిగారు, నీ ఎక్స్పీరియన్స్ బుక్ పట్టుకొచ్చావా అని. ఆయనకి ఎట్లా తెలిసింది అసలు నా దగ్గర ఉన్నాయని? అంటే నాకు ఈ ఆలోచన రావటం, అవి తీసుకురావటం, ఆయన అడగటం మనం ఊహించగలమా అసలు? మనం మామూలుగా ప్లాన్ చేసినా కూడా జరగదు, జరుగుతుందని గ్యారెంటీ లేదు. ఉన్నాయి సార్ అంటే తీసుకురా. సరే 15 ఎన్నో ఉన్నాయి, 15 ఆయనకి ఇచ్చాను. సరే పో అన్నారు. ఎంత అద్భుతం, గురు పౌర్ణమి నాడే జరిగింది అనమాట అది. సో అట్లా వెంకటేశ్వర స్వామితో ఉన్న ఎక్స్పీరియన్స్ నాకు కల్లో తిరుపతి గుళ్ళోకి వెళ్ళాను.
అంటే అది వెళ్ళింది సుప్రభాత్ దర్శనం అనమాట. అంటే తెల్లారుజామున 3:30కో ఆ ప్రాంతాలకి. మామూలు గుళ్ళలాగా ఒక 5గురో 6గురో ఉన్నారు తిరుపతి అయినా కూడా. బయట పూజారి నుంచుంటే అడిగాను, స్వామి ఏంటి తిరుపతి అంటే రోజు పేపర్లోనేమో 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు 10 కంపార్ట్మెంట్లు అన్ని రాస్తున్నారు, మరి ఇక్కడ చూస్తేనేమో వాడు 6గురు 7గురు మామూలు గుడిలో ఉందంటే, అదే నాకు ఆశ్చర్యంగా ఉంది, వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి అన్నాడు. అంటే నాకు ఇక్కడ భౌతికంగా ఉన్న విషయాలన్నీ కూడా నా కల్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. చాలా మంది కల్లో మర్చిపోతాం యాక్చువల్గా. కానీ నాకు ధ్యానం చేసిన అదృష్టం ఏం తెలియదు, నాకు ట్రాన్స్ఫర్ అవుతాయి. లోపలికి వెళ్ళి చూస్తే ఒక 4 5 ఉన్నారు. సరే ఆయనకి నమస్కారం పెట్టుకుని చూస్తున్నా, విగ్రహం చూస్తుంటే ఆ విగ్రహంలో పెదవులు ఓపెన్ అయ్యి మాట్లాడుతున్నాయి. ఆయన మాట్లాడింది నాకు వినిపించింది. ఓకే, ఆయన అడిగారు అన్నమాట, నువ్వు బ్రహ్మర్షి అయితే నన్ను గుర్తుపెట్టుకుంటావు అని అడిగారు ఆయన. ఏం ఆన్సర్ ఇస్తాం? నేను బ్రహ్మర్షి అవటం ఏంటి, ఇప్పుడు నేను ధ్యానంలోకి వచ్చాను, ఏదో కొంచెం చేస్తున్నాను, కొన్ని అనుభవాలు ఉన్నాయి, నాకంటే ఉద్దండులు ఇంకా చాలా మంది ఉన్నారు భూమి మీద అనుకుని, అప్పుడు నేనేం చెప్పానంటే, ఏమీ ఆలోచించకుండా నువ్వు పరమాత్మ అయితే నేను ఆత్మని, నీలో ఒక శకలాన్ని, నేను ఒక చిన్న పార్ట్ని, నిన్ను నేను ఎలా మర్చిపోతాను స్వామి అంటే ఆయన నవ్వినట్టుగా నాకు వినిపించింది. ఆ తర్వాత నేను ఆయన క్వశ్చన్ వేశాను. ఇప్పుడు కళ్ళలో మనకి చూడండి, మీరంతా వన్ వే ట్రాఫిక్, అంటే ఏదో జరుగుతుంది, ఎవరైతే మాట్లాడతారు మీరు వింటారు, కానీ మీరు మళ్ళీ వాళ్ళతో భౌతిక జీవితంలో మాట్లాడినట్టుగా జనరల్గా రాదు, చాలా తక్కువ. అయితే నేను ఆయన అడిగాను అనమాట, స్వామి నాకు చిన్న సందేహం, మరి మేము ఇట్లా ధ్యానం చేస్తున్నాం, బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క ధ్యానం ఆయన విధానంలో ఆయన చూపిన మార్గంలో వెళ్తున్నాము, నీకు ఆయనకి తేడా ఏంటి అని అడిగాను. ఎట్లా ఉంది క్వశ్చన్? మరి గురుగారి గొప్పతనం మనం తెలుసుకోవాలా అక్కర్లేదా? అంటే కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలన్నమాట. చిన్న క్వశ్చన్ వేయకూడదు. నాకు ఎప్పుడు ఈ రోగం తగ్గుతుంది, మా అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఇవన్నీ కాదు. గురువు గారికి నీకు తేడా ఏంటని అడిగాను. పత్రి గారికి మీకు తేడా ఏంటంటే మే ఇద్దరం సమానం అని చెప్పాడు. ఓకే, అట్లాగే నా పూర్ణాత్మని కూడా తెలుసుకున్నాను నేను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయనే కనిపించి నా అంచుతో నువ్వు పుట్టావరా అని చెప్పాడు ఆయన. ఓకే, అప్పుడు విష్ణుమూర్తి కూడా పక్కనే ఉన్నాడు అన్నాడు. ఇట్లా ఎన్నో అనుభవాలు. గత జన్మలో నేను రామకృష్ణ పరమ శిష్యుడిని, నా పేరు మహేంద్రనాథ్ గుప్తా అన్నమాట. సో అప్పుడు 3 వాల్యూమ్స్ ఆ జన్మలో రామకృష్ణ పరమహంస దగ్గర డైరెక్ట్గా ఉండి ఆయన చెప్పిన బోధనలన్నీ గుర్తుపెట్టుకుని రాత్రి వెళ్ళి అవన్నీ కూడా డైరీ రూపంలో రాసి అవన్నీ కూడా, అంటే బెంగాలీలో అన్నమాట, అప్పుడు 3 వాల్యూమ్స్గా ప్రింట్ చేసాం. రామకృష్ణ కథామృతం తప్పకుండా చదవండి, చాలా అద్భుతమైన పుస్తకం. అది ఒక్కోటి 150 పేజీలు ఉంటుంది, దాదాపు 450 పేజీలు అన్నీ కలిపి టీటీడీ పబ్లికేషన్ వాళ్ళు చాలా చీప్గా 180 రూపాయలు ఇస్తున్నారు. 450 పేజీలు 180 రూపాయలు. మామూలుగా అయితే పేజీకి రూపాయి పడుతుంది మనకి జనరల్గా. సో ఆ బుక్ నేను నెల రోజులు చదివేశా. అది చదివిన తర్వాత అప్పుడు నాకు ఒక కల్లో ఒక ఆయన కనిపించాడు, ఒక మహర్షిలాగా గడ్డం అదంతా ఉండి. ఏదో నేను ఇట్లాగే స్పిరిచువల్ సభకి వెళ్ళి వస్తున్నా, స్కూటర్ మీద వస్తున్నాను, స్కూటర్ అక్కడ స్టార్ట్ చేద్దామంటే స్టార్ట్ అవట్లా, చేసి ఏంటో ప్రాబ్లం వచ్చిందని చెప్పి అక్కడి నుంచి నేను అక్కడే వదిలేసి వెళ్తుంటే ఈయన పిలిచాడు, ఇట్రా బాబు అన్నాడు. సరే వెళ్ళాను. సరే పెద్ద ఆయన కదా అని నమస్కారం పెట్టి, ఏంటి అంటే నువ్వు ధ్యానం చేస్తున్నావు కదా అన్నాడు. నీకు ఎలా తెలుసు అన్న, మాకు అన్నీ తెలుస్తాయిలే అని చెప్పి ఆయన చెప్పాడు నాకు, నువ్వు రామకృష్ణ పరమ శిష్యుడివి గత జన్మలో అని చెప్పి. మరి నా పేరేంటి అని అడిగాను. టైం వచ్చినప్పుడు తెలుస్తుంది అన్నాడు. చూడండి ఎట్లా ఉంటాయో మనకి ఫిట్టింగ్లు. అక్కడి నుంచి కొంచెం కాస్త ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా తెలుసుకోవాలని. సరే కానిలే, అది వచ్చినప్పుడే తెలుస్తుంది, ఇది మనం అడిగామా అడగకుండానే వచ్చింది, అట్లాగే అది కూడా తెలుస్తుంది అనుకున్నా. పత్రికారు ఇక్కడికి అభ్యుదయంలో పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు ఆయన పక్కన కూర్చుని ఈ 2 అనుభవాలు చెప్పాను ఆయన, ఈ తిరుపతి తర్వాత ఇది చెప్పిన తర్వాత. కానీ పేరేమిటో తెలియలేదు సార్ అన్న, అంతేగాని నా పేరేమిటని అడగకూడదు ఆయన. అందుకని పేరు తెలియలేదు నాకని వదిలిపెట్టాను. సగం చెప్తే ఆయన లేచి వెళ్తూ, నువ్వే కదా ఆయన పుస్తకాలు రాసినవి అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో అదే ఇప్పుడు నేను కంప్లీట్ చేసింది. 450 పేజీలు 30 రోజులు చదివేశాను. టక్కటక్క అన్నీ తెలిసినట్టుగానే ఉన్నాయి, అంటే అది నేనే గద్యంలో రాసింది అన్నమాట. ఇటువంటి అనుభవాలు ప్రతి వాళ్ళకి వస్తాయి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఆల్ ఆర్ ఈక్వల్. అబ్బో ఆయనకి ఏదో వచ్చాయి, ఆయనకి ఏదో ఉందని ఎవ్వరు పొడిచింది ఏం లేదు. అందరూ కూడా
భూమి మీద పుట్టిన ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి కూడా మోక్షానికి అర్హులే, అంతే. దీంట్లో కులం, మతం, జాతి, ఇంకా అసలు ఏరియా ఏమీ సంబంధం లేదు. ఒక శిష్యుడు గురుగారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు మోక్షం ఎప్పుడు వస్తుందని అడిగాడు. సాధన చేస్తున్నాను, తీవ్రంగా చేస్తున్నాను, నాకు ఎప్పుడు వస్తుంది? అయిపోయింది. ఎప్పుడు చేస్తున్నానంటే గురుగారు మాట్లాడాలి. ఈ శిష్యుడు మళ్ళీ